ఇకపై వెలుతురు కోసం బల్బులు, ట్యూబ్లైట్ల అవసరం లేకుండానే గోడలే వెలిగిపోయేలా కొత్త తరహా టెక్నాలజీ రాబోతోంది. అలాగే ఇంట్లో అమర్చిన సెన్సర్లు వ్యక్తుల ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటాయి. తినడానికి ఆర్డర్ ఇవ్వడమే తరువాయి ఏఐతో అనుసంధానమైన రోబోలు నచ్చిన వంట వండేస్తాయి. ఇప్పటికే ఇంటిని శుభ్రం చేసే రోబోలు వచ్చేశాయి. ఇదంతా ఊహలా అనిపిస్తున్నా మరికొన్ని సంవత్సరాలలో రాబోతున్న స్మార్ట్ ఇళ్లు ఇలానే ఉండబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతల పరిశోధనల ఫలితంగా మన ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు ఇంటి యజమానుల అవసరాలు, అలవాట్లను సైతం అర్థం చేసుకొని తదనుగుణంగా మన జీవన విధానాన్ని స్మార్ట్గా మారుస్తాయనడంలో సందేహం లేదు. ఇంట్లో అమర్చిన సెన్సార్లు మన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. ఆ డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ మనల్ని అప్రమత్తం చేయడమే కాకుండా అవసరమైన సాయం కూడా చేస్తుంటాయి. మోషన్ మరియు యూరిన్ టెస్ట్ కోసం బయటికెళ్లి శాంపిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వాష్రూమ్లో ఉండే సెన్సార్లు మలమూత్రాల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాయి. ఇప్పటికే అనేక ఐఓటీ ఆధారిత స్మార్ట్ గాడ్జెట్లు ప్రతి ఇంట్లోకి వచ్చేసాయి. ఐఓటీ ఆధారిత సాకెట్లతో ఫోన్లోని యాప్ల ద్వారా ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలను ఆన్ ఆఫ్ చేసుకునే వీలు ఏర్పడుతోంది. ప్రస్తుతం పరిమిత స్థాయిలో ఉన్న ఈ సౌకర్యాలను విస్తృతం చేసి ఇళ్లు మొత్తాన్ని ఇంటర్నెట్తో అనుసంధానించేలా సరికొత్త పరికరాల తయారీలో ప్రముఖ కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఐబో అనే కంపెనీ రోబో కుక్కలను తయారు చేసే పనిలో పడితే సోఫాలు, కుర్చీలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా మన అవసరాలకు తగ్గట్లు మారిపోయేలా రోబోటిక్ ఫర్నిచర్ అందుబాటులోకి వస్తోంది. స్మార్ట్ ఇళ్లల్లో బెడ్ అవసరం లేనప్పుడు బెడ్ పైకి లేచి సీలింగ్కు పట్టుకొని ఉంటుంది. వంట చేసి పెట్టే రోబోటిక్ చేతుల కోసం ఎన్విడియా కంపెనీ ఇప్పటికే తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక టీవీల విషయానికి వస్తే అతి పల్చని టీవీ తెరలు అవసరానికి తెరుచుకొని తర్వాత మూసుకుపోతాయి. ప్రస్తుతం భారత్లో స్మార్ట్ హోమ్ పరికరాల వినియోగం 10% ఉండగా 2025 నాటికి వీటి వినియోగం 28% చేరనుంది. ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఇళ్లతో ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో హ్యాకర్లతో అంతే ప్రమాదం పొంచి ఉంది.